హంసకథలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. హంసకథల్లో ఎన్నో స్ఫూర్తిదాయకమైన ప్రేరణిచ్చే కథలు చెబుతూ వెళ్తున్నాను. మీరందరూ ఆదరిస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా నా శుభాభినందనలు, అలాగే శుభాకాంక్షలు. ఇక ఇవాల్టి ఈ ఇన్స్పిరేషన్ కథ ఏంటంటే, ఒక ముగ్గురు స్నేహితుల కళగా ఈ కథను మనం అభివర్ణించవచ్చు. మామూలుగా కళ అంటే ఒకళ్ళవే కంటాంగా, ఈ ముగ్గురు స్నేహితులు కలిసి కనడం ఏంటి? ఆ ముగ్గురికి స్నేహితుల కళ ఒకటే అయిందా? ఆ ముగ్గురు స్నేహితుల కళ ఒకటే అంటే ముగ్గురికి అది చేరువయిందా? ఒక్కరికే చేరువయిందా? ఇలాంటి అంశంతో ఇవాళ ఒక కథ చెప్తాను. ఒక ఊర్లో ముగ్గురు స్నేహితులున్నారు. వాళ్ళ పేర్లు తీసుకుంటే వివేక్, వినయ్, విజయ్. వివేక్, వినయ్, విజయ్ అంటే వాళ్ళు ముగ్గురు చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఒకటే స్కూలు, ఒకటే బడికి వెళ్ళడం. అలా అలా అంతా వాళ్ళు ఏం పని చేసినా ఒకే పని చేయడం, ఒకే రకంగా ఆలోచించడం, అంత స్నేహంగా ఉంది. అయితే వాళ్ళ వాళ్ళ జీవన స్థాయిలో భేదం ఉంది. మొట్టమొదట వివేక్ చూస్తే కనుక, ఆ వివేక్ ఒక పేద కుటుంబానికి చెందినవాడు. వాడు ఇంట్లో వాళ్ళంతా కూలి పనులు చేసుకుని, అంటే వ్యవసాయ పనులు చేసుకుని వాళ్ళు వెళ్తూ ఉండేవారు. వాళ్ళ నాన్నకి 1 ఎకరం పొలం, 2 ఎడ్లు ఉండేవి. వాళ్ళ అమ్మా నాన్న కూడా అదే వ్యవసాయంతో చేసేవాడు. అయితే వీడు కుర్రాడు చురుగ్గా ఉన్నాడని ఈ వివేక్‌ని చదువు ఆపించకుండా వాళ్ళు చదివిస్తున్నారు. వాళ్ళు కాయ కష్టం చేస్తూ. వాళ్ళ అమ్మ కూడా ఖాళీ దొరికిన సమయాల్లో అందరి బట్టలు కుడుతూ పైసా అదేం తెచ్చుకోవడం. వీడు చదువు మటుకు నిరంతరం ఆగకుండా జరిగేలా చూసేది ఈ వివేక్ అనేవాడు. వాడు అవసరాన్ని వాడికి అంటే ఒక రకంగా పేదవాడు ఇంకా మారితే కొంచెం పర్వాలేదు. చదివించగల చదివించడానికి అవకాశమైనటువంటి కష్టం వాళ్ళు పడుతున్నారు తల్లిదండ్రులు. తర్వాత రెండోవాడు మనం చూసుకుంటే వినయ్. ఈ వినయ్ స్థాయి ఏమిటంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారు టీచర్‌గా పనిచేసేవారు. వాళ్ళ అమ్మగారు హౌస్ వైఫ్‌గా ఉండేది. ఆ టీచర్‌గా ఆయనకు వచ్చే ఆదాయంతో వీడిని చదివించాలని ఆయన తప్పిస్తూ ఉండేవాడు, తాపత్రయపడుతూ ఉండేవాడు. ఇంకా మూడోవాడు విజయ్ దగ్గరికి వచ్చేసరికి వాడు ధనవంతుడే. వాడికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఈ ముగ్గురు మనుషుల స్థాయి వేరైనా ఆలోచనా స్థాయి మటుకు వేరు. ఆర్థిక స్థాయిలు వేరుగా ఉన్న ఆలోచనా స్థాయి ఒకటిగా ఉండేది. వాడు ఈ విజయ్ కూడా ఫ్రెండ్స్ ఎలా బతికేవారో అటువంటి జీవన స్థాయిలోనే బతకడానికి ఇష్టపడేవాడు. అలా ముగ్గురు కష్టపడి ఒకటే లక్ష్యంగా అలా చదువుకుంటున్నారు. తీరా పోయేసరికి 10వ తరగతి పరీక్షలు రాశారు ఆ ముగ్గురు. ఆ పల్లెటూరులో, వీళ్ళది పల్లెటూరు. పల్లెటూరులో రాసేసరికి 10వ తరగతి పల్లెటూరులో రాసేసరికి ముగ్గురు మంచి మార్కులతో పాస్ అయ్యారు. ఆ స్కూల్లో టీచర్లతో పాటు ఆ ఊరు వాళ్ళంతా ఈ ముగ్గురు స్నేహితులు ఎప్పుడూ కలిసే ఉంటారు, ఇలాగే పైకి ఎదగాలని చెప్పేసేసి వాళ్ళు అనుకుంటూ ఉండేవారు. ఈ రకంగా ఉండిన తర్వాత వాళ్ళ స్కూల్లో హెడ్ మాస్టరు, మిగిలిన టీచర్లంతా, ఒరేయ్ మీరు ఈ పల్లెటూరులో మీకు సరిపడా చదువులేదు, ఇంటర్మీడియేట్ నగరానికి వెళ్ళిపోండి, సిటీ వెళ్ళి అక్కడ చదువుకోండి, ఆ తర్వాత మీరు పై చదువులు చదువుకుని ఇక్కడికి రండి, ఈ ఊరికి ఉపకారం చేయండి అని చెప్పి అందరూ సూచించారు. ఈ ముగ్గురికి టీచర్లు చెప్పిన మాటలు అన్నీ బోధపడిన తర్వాత వీళ్ళు ముగ్గురు ఒకటే ఆలోచించుకున్నారు. ఎందుకంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుందిగా, యూనియన్ పబ్లిక్ సర్వీస్, యూపీఎస్సీ అంటాం. ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో రాసి అందులో పాస్ అయ్యి గెలిచి ఐఏఎస్‌గా ఇక్కడ రావాలి. ఈ మా ఊరికే కాక ఈ ఈ జిల్లాకు సంబంధించి కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలనే ఒక తాపత్రయంతో వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మరి తర్వాత ఇంటర్మీడియేట్ వెళ్ళాలి కదా! ముందు సిటీలో ఇంటర్మీడియేట్‌కి వెళ్తే ఆ కోచింగ్‌లు గానీ, కాలేజీల్లో గానీ దానికి సంబంధించినది ఉంటుంది కాబట్టి ఇది మనం చెయ్యాలని చెప్పి ముగ్గురు నిర్ణయించుకున్నారు. అయితే ముగ్గురు నిర్ణయించుకోవడానికి మరి ఇంట్లో పరిస్థితులు, మన వివేక్ వాళ్ళ నాన్నగారు వ్యవసాయం చేసుకుంటాడు. ఎడ్లు ఉంటాయి. ఎడ్లతో పాపం వ్యవసాయం చేసుకుని నాగలి కట్టి ఎద్దులకి వ్యవసాయం చేస్తూ ఉంటాడు. ఆయనకి అడిగితే పర్వాలేదురా, అవసరమైతే ఎడ్లు అమ్మేస్తాను, నువ్వు ఇంటర్మీడియట్ 2 ఏళ్ళకి సరిపడా అమౌంట్ నేను చేస్తాను, నువ్వు చదువు ఆపకు, ఇంత వస్తుంది, మీ మాస్టర్లు వాళ్ళు కూడా చెప్పారు నాకు కూడా అని చెప్పి ఒక ధైర్యం చెప్పి, మీ ఇద్దరు నేను మీ అమ్మ కష్టపడుతాం, నీకేమైనా కావాల్సి పంపుతాం అని చెప్పి వాడిని పంపడానికి ఓకే అన్నారు. తర్వాత స్కూల్ టీచర్ గారు ఉన్నారు కదా, ఈ వినయ్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు కూడా పర్వాలేదురా, నేను అప్పో సొప్పో చేసిన నిన్ను పంపిస్తాను, నువ్వు ఇంటర్మీడియట్ నగరంలోకి వెళ్ళు, నీకు కావాల్సినటువంటి కోచింగ్లు అవి తీసుకుని చదువుకో, నువ్వు ఇబ్బంది పడకరా. ఇంకా ఆఖరి వాడు విజయ్ ఉన్నాడు, వాడు డబ్బు ధనవంతుడే, వాడికి డబ్బు ఇబ్బంది ఏమీ లేదు. కానీ వీళ్ళిద్దరూ వస్తే మాత్రమే వెళ్దాం, లేకపోతే వెళ్దాం, ముగ్గురు స్నేహితులు ఏ పని చేసినా ఒకే పని చేద్దాం, వాళ్ళిద్దరికీ ఏ పరమైన ఇబ్బంది వచ్చి వాళ్ళు ఆగిపోయినా నేను కూడా ఆగిపోతాం అనుకున్నాడు. వాడు ఒక స్నేహితుడిగా ఒక ధర్మం తీసుకుని, స్నేహ ధర్మాన్ని అనుసరించి. కానీ ఆ పరిస్థితి రాలేదు. ఇక్కడ ఎడ్లు అమ్మి ఈయనకి డబ్బులు ఇచ్చాడు వివేక్‌కి. అలాగే టీచర్ గారు అయినటువంటి వాళ్ళ అబ్బాయికి డబ్బులు ఏదో బ్యాంక్‌లోనే ఏదో చూస్తే వాడికి ఇచ్చారు. సరే విజయ్ గాడికి ఇంట్లో వాళ్ళు, నువ్వు వెళ్తా అంటే వెళ్ళి చదువుకోరా, కోచింగ్ తీసుకుంటే ఏంటంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి పంపించారు. ముగ్గురు కలిసి ఒక సిటీకి వచ్చారు. ఆ సిటీకి వచ్చిన తర్వాత అక్కడ ఒక రూమ్ తీసుకున్నారు ముగ్గురు కలిసి. వాళ్ళ సామర్థ్యాలు అంటే మిగిలిన ఇద్దరి సామర్థ్యం కూడా చూడాలిగా. విజయ్ దగ్గర ఉన్నా కూడా వాళ్ళ దగ్గర వాడి చేత వీళ్ళు ఖర్చు పెట్టడానికి అందరికీ ఆత్మాభిమానం ఎక్కువ. కానీ వాళ్ళ ముగ్గురు లక్ష్యం మటుకు ముందు చెప్పినట్టుగా ఒకే ఒక లక్ష్యం, ఆ యూపీఎస్సీ కోచింగ్ తీసుకుని అందులో అక్కడి నుంచి ఢిల్లీలో కోచింగ్ తీసుకోవాలి, ఇవన్నీ తెలుసుకున్నారు.
వాళ్ళు ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళారు, ఇంటర్మీడియట్ చేరారు. ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మాకు యూపీఎస్సీ పరీక్షలు రాయాలంటే కోచింగ్కి వెళ్ళాలి అంటే, ఇక్కడ కూడా లేదు, మీరు ఢిల్లీ వెళితే మీకు ఖచ్చితంగా మంచి కోచింగ్ ఉంటుంది. ముగ్గురు ముందు ఈ రెండేళ్ళు ఇక్కడ మీరు ఆ ఢిల్లీ కోచింగ్ సెంటర్లో సీట్ సంపాదించాలంటే ఇక్కడ పాస్ అవ్వాలి, దానికి మేము కోచింగ్ ఇస్తాం. అంతేకాని ఇంకా మేము డైరెక్ట్గా మేము యూపీఎస్ విద్యార్థులుగా తర్ఫీదు ఇచ్చే వ్యవస్థ ఇక్కడ లేదు, మన నగరంలో లేదు, మీరు ఢిల్లీ వెళ్ళిపోవాలి బాబు. ఆ సివిల్స్ అదే మన యూపీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి సివిల్స్ రాయాలంటే ఢిల్లీ వెళితే ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యం మీరు సాధించగలరు అన్నారు. సరే ముందు ఇంటర్మీడియట్ పూర్తి చేయాలని చెప్పేసి ముగ్గురు కోచింగ్ తీసుకుంటూ ముగ్గురు అయ్యేసారు. వాళ్ళు ముగ్గురు నిర్ణయించుకున్నారు, మనం ముగ్గురు రాద్దాం ఢిల్లీ కోచింగ్ సెంటర్లో సెలెక్ట్ అవ్వడానికి. ముగ్గురు పరీక్ష మనకి ముగ్గురికి దొరికితే గొడవే లేదు, లేదంటే ఏ ఒక్కళ్ళు దొరికినా వెళ్ళాలి. ముగ్గురి లక్ష్యం ఏకైక లక్ష్యం ఒకటే, అది ఒకటికి వస్తే సీటు ఒక్కడైనా వెళ్ళాల్సిందే, మీరు ముగ్గురు ఒప్పుకోండి అని అనుకున్నారు. సరే అనుకున్నారు, సరే అంటే సరే అనుకుంటే అక్కడికి మధ్యలో ఏమైంది అంటే ఈ వీళ్ళకి ఆదాయం సరిపోవట్లేదు సిటీలో. అంటే ఆఖరి విజయ్ అన్నవాడికి డబ్బు ఉంది, ఇంట్లో పంపుతారు తర్వాలేదు, కానీ వాడు కూడా నిమిత్త మాత్రుడే ఖర్చు పెట్టినాడు పుస్తకాలకి, కోచింగ్లకి, వాటికి. ఈ వీడు అలా ఆధారపడ్డ విషయం లేదు కదా. ముందు మన వివేక్కి ఆ తల్లిదండ్రులు అడగడానికి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ రెక్కలు మొక్కలు చేసుకుంటూ కష్టపడుతున్నారు, డబ్బు పంపించాలంటే వాళ్ళు ఇంకోటి ఏదో పొలం అమ్మేస్తారు, వాళ్ళకి ఆధారం ఎక్కడ ఉంటుంది. వాడు ఏం మాట్లాడకుండా వాడు హోటల్కి వెళ్ళి అక్కడ హోటల్లో పాత్రలు క్లీన్ చేయడం, అంటే పార్ట్ టైం ఎడ్యుకేషన్, టైం ఎక్కడ దొరికితే అక్కడ హోటల్లో ఏ పని అప్పు చెప్తే పక్కనే ఉన్నటువంటి హోటల్ వాడిని వెళ్ళి నాకు పని పోయా ఓ రోజుకు ఎంత కొంత పంపించమంటే వాడు ఇచ్చాడు దయ తెలిసి ఆ సిటీలో. వాడు ఆ రకంగా గెటన్ అయ్యాడు. ఇంకో రెండవ టీచర్ గారు అబ్బాయి ఉన్నాడు కదా వినయ్, వాడేం చేశాడంటే ఈ కాయ కష్టం చేయలేడు, కొంచెం అర్భకుడు వాడేం చేశాడు, కొంతమంది పిల్లల్ని పిలిచి ట్యూషన్లు చెప్పడం మొదలెట్టాడు. ఆ రకంగా సంపాదించి ఆ నగరంలో ఆ ఇంటర్మీడియట్ చదువుకుంటూ కోచింగ్లు రాసి కోచింగ్ క్లాసులకు వెళ్ళి, ఎక్కడ కోచింగ్ ఢిల్లీ కోచింగ్ సెంటర్కి సెలెక్ట్ అవ్వడానికి ఒక కోచింగ్ ఇక్కడ నగరంలో ఇస్తారన్నమాట. అక్కడ వాడయ్యాడు. ఇక సరే విజయవాడికి ఏదో ఆధారం ఉంది కాబట్టి వాడు డబ్బులు వచ్చి అలా ముగ్గురు కలిసి ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు. తర్వాత ఈ యూపీఎస్సీకి ఎవరికి వచ్చినా వెళ్ళాలని ముందే నిర్ణయించున్నారు. మనం ముగ్గురం అవడానికి, మనం ముగ్గురం స్నేహితులు, మన లక్ష్యం మటుకు ఒకటే, యూపీఎస్సీలో సెలెక్ట్ అవ్వడం. ఏ ఒక్క టికెట్ వచ్చినా, ఏ ఒక్క సీట్ వచ్చినా వాళ్ళు వెళ్ళిపోవడం ఖాయం అనుకుంటే ముగ్గురు పేపర్లు రాసి పెట్టుకుని జేబులో పెట్టుకున్నారు. సరే ముగ్గురు కలిసి ఢిల్లీ కోచింగ్ సెంటర్లో సెలెక్ట్ అవ్వడానికి పెట్టిన పరీక్షలో వెళ్ళారు. అందులో ముగ్గురులో ఒకడే సెలెక్ట్ అయ్యాడు. అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ విజయ్ డబ్బున్నవాడు ఎవడైతే ఉన్నాడో ఆ డబ్బున్నవాడు మాత్రమే సెలెక్ట్ అయ్యాడు. ఆ మధ్యలో ఒకరోజు వివేక్ ఎవరైతే రైతు బిడ్డ ఉన్నాడో అతను బాధపడ్డాడు, ఇవి మనకు వచ్చేవి కాదు, భగవంతుడే మనల్ని చిన్న చూపు చేశాడు, ఇవన్నీ ధనవంతుల చదువులు, మన చదువులు కాదు, పేదవాడికి ఈ చదువు మీద ఎక్కువ ఆశపడకూడదు, అలా ఇలా అనుకుంటే మిగిలిన మిత్రులు ఇద్దరు దీనికి చదువుకి పేద ధనికులు ఏమంటారు, మనం పరిశీలిస్తే చరిత్ర కానీ ఇప్పుడు కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెళ్ళే వాళ్ళంతా కూడా ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు కాదు, ఆలోచనలు ఎదిగిన వాళ్ళు, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి వాళ్ళ స్వయం శక్తితో ఎదిగిన వాళ్ళు తప్పితే ధనవంతుల బిడ్డలు అందరూ కూడా ఇలా పబ్లిక్ సర్వెంట్స్ అంటే ఐఏఎస్లో ఐపీఎస్లో అయిన వాళ్ళు అని అనుకోవద్దురను అని అక్కడ చెప్పారు. ఇలా జరిగిన తర్వాత ఒక్కడికే వచ్చింది, అది మనం ఇందాక చెప్పిన ధనవంతుల బిడ్డకే వచ్చింది. అదే మాట తెలియదు కానీ ఆ విజయ్ నేను వెళ్ళన్నాడు కోచింగ్ సెంటర్. ఇంతకు వచ్చింది ఎక్కడ, ఐఏఎస్ ఏం కాదు, కోచింగ్ సెంటర్లో సీటు పొందడానికి అర్హత. నేను వెళ్ళను, ఈ సీటు సంబంధించి ఇవి కూడా చింపేస్తాను అన్నాడు. చిచ్చి అది తప్పదు నువ్వు అని చెప్పేసి ఆ మిగిలిన ఇద్దరు పరిస్థితులు, మేము మన ఊరు వెళ్ళి మేము మా డిగ్రీ ఏదో చదువుకుంటాంలే, ఇంకా ఇప్పుడు నువ్వు వెళ్ళేది మన అందరి కళ అయినటువంటి ఇది నువ్వు పూర్తి చేసిరా యూపీఎస్సీ ఆ సెంటర్లో, నువ్వు మా ఇద్దరి కష్టం కూడా, మా ఇద్దరి లక్ష్యం ఇదే కాబట్టి మొత్తం మన ముగ్గురు లక్ష్యం ఒకటే కాబట్టి మీ ఇద్దరం కూడా నీ పక్కనే ఉన్నాం అనుకుని నువ్వు చేసి నువ్వు ఒక ఐఏఎస్ లాగా రావాలి వెనక్కి, అది మా కోరిక. మేము ఇక్కడ చదువుకుంటాం ఈ సిటీలో, ఎక్కడ మొత్తం మీద మేము డిగ్రీలు పూర్తి చేస్తాం, అలాగే మేము నెక్స్ట్ ఇయర్కి ఆ కోచింగ్ సెంటర్లో వస్తుందేమో ప్రయత్నం కూడా చేస్తాం, మా ప్రయత్నం కూడా. ఇక్కడ ముగ్గురు లక్ష్యం ఒకటే, మనం చూడడానికి ముగ్గురు ఉన్నాం కానీ కాదు, మనం ముగ్గురం ఒకళ్ళమే అంటూ వాళ్ళల్లో వాళ్ళు స్ఫూర్తి ఇస్తే వాడు ఈ విజయ్ గాడు ధనవంతుల బిడ్డ ఢిల్లీ కోచింగ్ సెంటర్లో అర్హత పొందాడు కదా, అక్కడికి వెళ్ళాడు, అక్కడ కష్టపడ్డాడు విపరీతంగా. ఫ్రెండ్స్ ఇప్పుడు కళ్ళలో కనపడేవారు, వాళ్ళ పక్కనే ఉన్నట్టుగా, వాళ్ళ మద్దతు తనకు ఉన్నట్టుగా వాడు కష్టపడ్డాడు విజయ్ గారు. కష్టపడిన తర్వాత ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నీ చూస్తే చాలా మంచి ర్యాంకులు వచ్చేవాడికి, 11వ ర్యాంక్ ఎంతో వచ్చేది భారతదేశం మొత్తంలో. అతను మొత్తం అంత పేపర్లో కూడా అతని పేరు. ఈ మిగిలిన ఈ విజయ్కి వచ్చినటువంటి ఈ ర్యాంకు చూసి మిగిలిన వీళ్ళిద్దరూ కూడా చాలా ఆనందించారు. ఆనందించి వాళ్ళే గెలిచినట్టు అంత ఆనందం పొందారు. అక్కడ ఈ విషయం విని ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా ఈ ముగ్గురు ఒకటేనా, ముగ్గురు ఇంతలాగా కోఆర్డినేట్ అయ్యి, అంటే ముగ్గురికలా ఒకటే, ముగ్గురు కోఆర్డినేట్, ముగ్గురు పబ్లిక్ ఏదో ప్రజల కోసం ఏదో చెయ్యాలని తాపత్రయమా అని చెప్పేసి వాళ్ళు కళ్ళు కూడా చెమ్మగలిగాయి.
ఏంటి ఎక్కడ డీవియేట్ అవ్వలేదు వీళ్ళు. ఈ ముగ్గురు స్నేహితులు, ముగ్గురు ఒకటే ప్రాణంగా మెలిగారు. ఇంత మంచి లక్ష్యంతో వెళ్ళని వాళ్ళంతా కూడా అభినందించారు. వీళ్ళు ముగ్గురిని ఆశీర్వదించారు. తర్వాత కాలక్రమంలో ఏమైందంటే వాళ్ళెప్పుడు ఒక వాళ్ళ వాళ్ళ రూముల్లో, వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళు ఎక్కడైనా సరే ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ కొన్ని వివేకానంద సూక్తులతో పాటు ఈ సూక్తి కూడా, మేము ముగ్గురం స్నేహితులం, మేము కనపడడానికి ముగ్గురం కావచ్చు కానీ మా లక్ష్యం ఒకటే అంతిమంగా, అది ప్రజలకి సాయం చేయడం, ప్రజలకు సేవ చేయడం అని అలా అదే కొటేషన్ పెట్టుకుని ఉండేవారనమాట. ఆ తర్వాత కాలక్రమంలో వివేకు ఆడు అనుకున్న లక్ష్యాలకు వెళ్ళాడు. ఒక నేను ఇబ్బంది పడ్డాను డబ్బులు లేకుండా ఇంకో రకంగా ఒక కోచింగ్ సెంటర్ పెట్టాలి. కోచింగ్ సెంటర్ పెట్టి ఈ ఈ రకంగా ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరికీ చేయూతనివ్వాలని నిర్ణయించుకుని వాడు ఆ కోచింగ్ సెంటర్ నడిపేవాడు. చాలా తెలివైనవాడు అవ్వడానికి. ఈ అవ్వడానికి రైతు బిడ్డైనా వివేక్ కూడా చదువు. తర్వాత వినయ్ ఏంటంటే మనం వెళ్దాం, మనం వెళ్ళి వాడు అయిపోయాడు, మన మిత్రుడు ఒకడు అయిపోయాడు విజయ్, వాడు లక్ష్యాన్ని చేరుకున్నాడు, నేను కూడా చేయాలి. వాడు కంటిన్యూస్గా ఆ అటెంప్ట్స్ ఇచ్చి వాడు కూడా కొన్నాళ్ళకి ఈ ప్రిలిమ్స్ మెయిన్స్ ఏవైతే ఉంటారో అవన్నీ కూడా సక్సెస్ అయ్యి వాడు కూడా మంచి ర్యాంకుతో వాడు కూడా సెలెక్ట్ అయిపోయాడు. తర్వాత వీడు వివేక్ ఏమన్నాడు, మిత్రుడు మూడోవాడు, మనం ఇద్దరం అయిపోయాం, మనం మూడోవాడు అక్కడే ఉన్నాడు, మన ముగ్గురు లక్ష్యం ఒకటే కదా అంటే, అక్కలేదురా నేను కోచింగ్ సెంటర్ పెట్టాం కదా, మనకి మీరిద్దరు అయ్యారు కదా, మన ముగ్గురం ఒకటే కదా, ముగ్గురం వేరు వేరు కాదు కదా అని చెప్పిన, కాదు కాదు నువ్వు కూడా కావాలి అని చెప్పి వాడిని కూడా ప్రేరేపించి ఆ తర్వాత ఈ ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నీ వాళ్ళిద్దరూ ఫస్ట్ ఒకటి సెలెక్ట్ అయిన తర్వాత మిగిలిన ఇద్దరు చేతులు, రెండోవాడికి మిగిలిన ఇద్దరు ఈ మూడోవాడికి మిగిలిన ఇద్దరు చేతులు ఇచ్చారు. ఈ రకంగా ఇస్తూ వాళ్ళని ఒక అద్భుతమైనటువంటి ముగ్గురు ఒక స్థాయికి చేరుకున్నారు. ఆ మొత్తం భారతదేశంలో ఈ ముగ్గురు స్నేహితులు అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు. వాళ్ళు అంటే ఏంటంటే ఇక్కడ సమిష్టిగా కలగన్నారు. ఆ సమిష్టిగా కలగని ముగ్గురు సక్సెస్ అయ్యారు. ముగ్గురికి ఒకటే కళ, ఒకటే లక్ష్యం. ఆ కళ నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత మనం చెప్పక్కలేదు, ఆ ముగ్గురు కలిసి భారతదేశంలో చాలా ప్రాంతాల్లో వాళ్ళ ఐడియాలజీతో చాలా రకాలుగా సేవలు చేశారు. ఇలాంటివి మనకు చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. మనకి లక్ష్యానికి స్థాయి అడ్డు రాదు, డబ్బు ఒకటే కాదు, మన లక్ష్యం బలంగా తీసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందాక చెప్పిన ఈ ముగ్గురు స్నేహితుల కథలో ముగ్గురు ఒకరికొకరయ్యారు, ఒకరిగా బతికారు. అలాగే మనకి మంచి మద్దతు ఇచ్చే స్నేహితులు ఉంటే మనం కూడా మన లక్ష్యంలో చాలా ముందుకు చాలా తొందరగా వెళ్ళిపోవచ్చు. అందుకే జీవితానికి ఎవరున్నా ఒక మంచి తల్లిదండ్రులకు మనం పుడతాం కాబట్టి వాడు మంచి తల్లిదండ్రులా లేదా అనే ఆలోచన ఉండదు. కానీ మనకు దొరికిన స్నేహితులు మంచి స్నేహితులు అయితే మటుకు వాళ్ళ మద్దతుతో ఒకరికొకళ్ళు చాలా అభివృద్ధిలోకి వెళ్ళచ్చు. స్నేహితులు ఉండాలి, స్నేహితులు కలిసి సమిష్టిగా చదువుకోవాలి, సమిష్టిగా కలలు కనాలి, సమిష్టిగా లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి, ఆ సమిష్టిగా లక్ష్య సాధన తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు విన్నారు కదా, మరో మంచి కథతో, మరో స్ఫూర్తిదాయకమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇటువంటి స్ఫూర్తిదాయక కథలు మీరు ఒక్కళ్ళు విని ఊరుకోకుండా 10 మందికి మీకు తెలిసిన సర్కిల్లో షేర్ చేయమని కోరుతూ సెలవు.